హాయ్ గైస్, ఇంకా మీ ముందుకైతే ఇప్పుడు మా పొలంలో పండిన గోంగూరతో అయితే వచ్చేస్తానండి. ఈ గోంగూర అయితే మా పొలంలో మా సొంతంగా పండించుకున్నామండి. ఇవైతే రైతు బజార్కి మేము ఇస్తున్నాము. అంటే రైతు బజార్లో సేల్ చేస్తారు కదండి, వాళ్ళకైతే మేము ఇచ్చేస్తున్నామండి. ఇవి అయితే కట్టలు కట్టాలి. ఈ తాటి ఆకులతో అయితే కట్టలు అయితే కడుతున్నాము. ఒక్కొక్క కట్ట దాని అంటే ఒక 10 వేసి ఒక 8 వేసి కాడలతో కలిపి ఒక కట్ట అయితే కడుతున్నాము. ఈ విధంగా ఇదైతే రైతు బజార్లో వాళ్ళు 10 రూపాయలకు 20 రూపాయలకు అమ్ముతారండి. ఇంకా మాకైతే దాంట్లో హాఫ్ అమౌంట్ అంటే వాళ్ళు అమ్ముకున్న దాంట్లో సగం డబ్బులు అయితే ఇస్తారు పూర్తిగా. చాలామంది రైతు బజార్లో వాళ్ళు అయితే మా ఊరి నుంచి కొనుక్కొని పట్టుకెళ్తారండి. అంటే ఇక్కడ కేట్ల లెక్క కొనేసుకొని వాళ్ళైతే అమ్ముకుంటారండి. చాలామంది అంటే ఫార్మర్స్ దగ్గర నుంచి ఇంకా రైతు బజార్లో చేసే ప్రతి ఒక్కరు పండించలేరు కదండి, ఇక్కడ నుంచి అయితే కొనుక్కొని అయితే అక్కడ పట్టుకెళ్ళి అయితే అమ్ముతారు. ఈ విధంగా మేమైతే గోంగూరని ఈసారేనండి సేల్ చేస్తున్నాం. అంటే ప్రతిసారి మేము ఇదే చెయ్యమండి, అంటే మా రైస్ అది పండుతాయి కదా, ఇంక ఈ గోంగూరని అయితే ఈసారి అయితే ఇస్తున్నాము. చూడండి, చాలా ఫ్రెష్గా ఉంది. ఏ విధంగా కట్టలు కడుతున్నారు ఈ వీడియోలో చూపిస్తాను, చూసేయండి. ఇంకా కట్టలు అయితే కట్టేసామండి. ఇవైతే గోన్లో ఉంచేసి వాటర్ చల్లుకోవాలండి ఫస్ట్. అంటే గోన్లో పెట్టే ముందు వాటర్ చల్లుకోవాలి, ఎందుకంటే ఫ్రెష్గా ఉండడానికి అనమాట. అంటే ఇప్పుడు మేము కట్టినది ఈవినింగ్కి ఇచ్చేస్తామండి. ఈవినింగ్ ఇచ్చేస్తే ఆవిడ ఎర్లీ మార్నింగ్ పట్టుకొని రైతు బజార్కి అయితే తీసుకువెళ్ళిపోతారు. మేము ఇవి అంటే కోసుకొచ్చింది అయితే మధ్యాహ్నం టైం, ఆ టైంలో అంటే 3 ఆ టైంలోనే తెచ్చుకొని ఇంకా మేము కట్టలు కట్టుకొని మేమైతే ఇంకా గోన్లో పెట్టుకొని ఫ్రెష్గా ఉండడానికి అని చెప్పి వాటర్ చల్లుతున్నాము. ఇంక ఈ విధంగా అయితే అంటే మీకు తెలియాలి కదా, ఫార్మర్స్ దగ్గర నుంచి ఏ విధంగా రైతు బజార్కి వెళ్ళి అక్కడ మీరు కొనుక్కుంటున్నారనేది మీకు తెలియాలని చెప్పి ఈ చిన్న వీడియో తీశాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ ప్రియా చందు వ్లాగ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.